డిఎస్సి పెట్టారు. అయితే ఈ డిఎస్సిలో అనేక అవకతవకలు, దీనికి నాయకత్వం వస్తున్నటువంటి మంత్రి గారు లోకేష్ గారు డిఎస్సి జరిగింది. మరి ఈ డిఎస్సి జరిపేటప్పుడు జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 2 జీవోలు ఇచ్చారు. ఈ డిఎస్సి జరగాల్సిన అధికారులతో జరగలేదు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్తో జరిగింది. ఆ తర్వాత 4/47 2 జీవోలు ఇచ్చి, ఆ జీవోల్లో స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఉంది 2% స్పోర్ట్స్ కోటాలో, దాన్ని 3% చేశారు. ఆ స్పోర్ట్స్ కోట కావచ్చు, పిఎస్సి కోట కావచ్చు, ఇవన్నీ కోటాలు ఉన్నాయి. అయితే ఇవి పరీక్ష రాసిన వాళ్ళకి మాత్రమే. ఆ టెస్ట్లో క్వాలిఫై అవ్వాల్సిందే. క్వాలిఫై అయిన వాళ్ళల్లో ఈ పర్సెంటేజ్ ప్రకారం ఇస్తారు. ఈ స్పోర్ట్స్ కోటాలో ఒక దుర్బుద్ధితో ఎవరైతే లోకేష్ గారితో పాటు పాదయాత్రలు నడిచారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ జీవోలు మార్పు చేశారు. మార్పు చేసిన జీవోలు నిజంగా మార్పు చేయాలా అనుకుంటే ఆ జీవోలు కంటెన్ చేయాలి. అయితే వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమం జరిగిన వెంటనే 15 లక్షలు నుంచి 20 లక్షలు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు కూడా ఊరికైనా లోకేష్తో పాటు పాదయాత్రలో చేసిన వాళ్ళకి ఎంతో వరాపరా ఇస్తే స్పోర్ట్స్ కోసం ముసుగులో 2500 పోస్టుల్లో 400 పోస్టులు పైచీలకు ఇచ్చేశారు స్పోర్ట్స్ కోట కింద. దానికి అర్హత లేదు. జిల్లా స్థాయిలో ఊరికే టెస్టులు పోయిన వాళ్ళు కూడా ఇచ్చారు. జాతీయ స్థాయిలో బంగారు పథకాలు ఉన్న వాళ్ళకి కూడా ఇవ్వలేదు. జాతీయ స్థాయిలో బంగారు పథకాలు వచ్చే వాళ్ళకి ఇవ్వలేదు. జిల్లా స్థాయిలో దగ్గర చెప్పారు ప్యాక్ ఆర్డర్ కూడా ఉంది. ఆర్డర్ ట్రేడ్లలో ఒక ప్యాక్ ఆర్డర్ కూడా పెట్టారు. ఈ రాష్ట్రంలో ఇంచుమించు 16 లక్షల పైచీలకు నిరుద్యోగ వద్ద ఎప్పటి నుంచో అడుగుతున్నాం. మరి అలాంటి పరీక్ష పెట్టండి, ఎంత మోసాలు జరిగాయి. ఈ మధ్యనే నీట్ పరీక్ష రాస్తే మరి పేపర్ లీక్ అయింది. నీట్ పరీక్ష పేపర్ లీక్ అయితే మరి యువత విద్యార్థులు ముందుకొచ్చారు, కదం దొక్కారు. ఢిల్లీ పురవీధుల్లో జంతర్ మంతర్ దగ్గర మరి పోరాటం చేశారు. పోరాటం చేస్తే కేంద్ర మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. రాజీనామా చేసేంత వరకు వాళ్ళు ఒప్పుకోలేదు. ఇంకా విధిలేని పరిస్థితిలో మరి విద్యార్థి యువత, వారితో పాటు యువత తల్లిదండ్రులు, విద్యార్థుల తల్లిదండ్రులు, రైతులు అందరూ సంఘీభావం తెలిపారు. మరి కేంద్ర ప్రభుత్వానికి తప్పలేదు, అందుకే రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. మరి ఈ రాష్ట్రంలో ఇదే స్పోర్ట్స్ కోటా విషయంలో మెగా డిఎస్సి విషయంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి, దొంగ జీవోలు పెట్టారు, ఉద్యోగాలు వచ్చిన ఆ జీవోలు క్యాన్సిల్ చేసి మళ్ళీ జీవోలు మార్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో రుజువులతో పాటు నిరూపించాం. ఈ వెన్నుపోటు పార్టీకి ఈ రోజుకి నిమ్మక నిలదట్టు లేదు. దీనికి నైతిక బాధ్యత వహించాల ఎవరు? విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు. ఏం బట్టి ఎదుగుతాడు జగన్మోహన్ గారి ధైర్యం అంటే నేను చాలిస్తాను, రండి చర్చలు సిద్ధమంటున్నా. ఈరోజు మళ్ళీ తగుదనమాన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. 2 సంవత్సరాల్లో పూర్తయింది. సూపర్ 6 అమలు చేసాము, మంచి ప్రభుత్వ పాలన అందించాము, అభివృద్ధి సంక్షేమం అందిస్తున్నామని సిగ్గు లేకుండా తిరుగుతున్నారు. వాటిలో ఏమిచ్చారు? ఏమి చేయలేవు. కలిసి
రేపు 6, 7, 8, 9 తారీఖుల్లో మరి నాయుడుపేట పట్టణంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రిలే నిరాహార దీక్ష చేయబోతున్నాం. అదేవిధంగా 10వ తారీఖున కలిసి వచ్చే అందరితో కలిసి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మరి సూలూరుపేట పట్టణంలో మహాదేవ నగర్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు మహా ర్యాలీ చేసి మరి ఆర్టీఓ గారికి రిప్రజెంట్ చేయబోతున్నాం. ఈ పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముందు నడిపిస్తాయి. దీనికి మద్దతుగా ఎవరైతే నిరుద్యోగ ఉపాధ్యాయులు ఉన్నారో, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ఎవరైతే యువత ఉన్నారో అందరూ కూడా రావాలి.